వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మాస్ కిచెన్ బై శ్రీలత. ఈరోజు నేను మీకోసం ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. ఒకసారి మీకు నచ్చితే ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా అండి? ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎలా చేయాలి అనేసి పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 గరిటెల నూనె వేసుకోవాలండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు నూనెలో వేయించేసేయండి. అలాగే 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నానండి. అవి సన్నగా తరిగేసుకొని పెట్టేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. అవి నూనెలో వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చి పచ్చిగా వేస్తే టేస్ట్ అనేది రాదనమాట. సో బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ కలర్ మారేంత వరకు. అందులోనే కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని కలిపేసుకోండి. అలాగే కరివేపాకు కూడా ఒక 3 రెబ్బలు వేసేసుకొని బాగా నూనెలో ఫ్రై చేసేసుకోండి. అందులోనే 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. సో బాగా వేగితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులో మస్ట్ అండ్ షుడ్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలండి, లేకపోతే టేస్ట్ రాదు. ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుందండి. సో పచ్చివాసన పోయేంత వరకు తిప్పేసుకోండి. ఈలోపు ఆనియన్స్ కూడా కలర్ మారుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోనే మనము టమాటాలు వేసుకోవాలండి. టమాటా అనేది ఎవరిష్టం వారిదండి. నేను టమాటా పేస్ట్ పట్టేసుకొని వేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకున్నా బాగానే ఉంటుందండి టేస్ట్ అనేది. సో టమాటా ప్యూరీ వేసుకున్నానండి. నేను 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. సో అది వేసుకుంటున్నానండి. సో ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. సో అడ్జస్ట్మెంట్ లాస్ట్లో కొద్దిగా ఏమన్నా తక్కువైతే చూసుకొని లాస్ట్లో అడ్జస్ట్ చేసేసుకోండి. ఇందులోనే నేను చిన్న ముక్క పచ్చి కొబ్బరి, అలాగే 4 జీడిపప్పులు నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. ఆ పేస్ట్ని కూడా అందులో వేసేసుకుంటున్నాను. సో ఇది బాగా వేయించేసుకోవాలండి. ఒక 5-10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉంచేసుకోవాలండి. ఇందులోనే ఒక చిన్న టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసేసుకున్నానండి. మీకు కావాలంటే 1/2 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. సో 1 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 5-10 నిమిషాల పాటు ఉంచేసుకోండి. తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ పైకి వస్తుంది కదండి. మరొక్కసారి మళ్ళీ కలిపేసుకొని అందులో నేను 2 చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. చిన్న గ్లాస్తో తీసుకుంటున్నాను. సో వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మరొక 10 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలండి. టేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో టేస్ట్ చేసుకుంటే మనకి ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మరొక 5 నిమిషాల పాటు పెట్టేసుకొని నూనె పైకి వచ్చేంత వరకు ఉంచేసుకోండి. చూడండి నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు మరొకసారి కలిపేసుకొని ఇందులో మనము ఎగ్స్ అనేవి కొట్టేసి వేసుకోవాలండి. సో నేను 5 గుడ్లు తీసుకుంటున్నానండి. 5 ఎగ్స్. ఆ 5 ఎగ్స్ అందులో వేసేసుకోవాలండి. మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే ఎగ్స్ ఎక్కువగా వేసేసుకోండి. నేను మాత్రం ఈ గ్రేవీకి సరిపడా 5 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 6 కూడా వేసుకోవచ్చు. సో 5 గుడ్లు వేసేసుకొని మంచిగా పక్క పక్కన వేసేసుకోండి. మరీ ఆనించుకొని కాదు. మనకి గుడ్డు అనేది బాగుంటుంది, అందులో స్టీమ్డ్ లాగా అవుతుంది అన్నమాట. సో 5 గుడ్లు వేసేసుకున్న తర్వాత దాన్ని కలపకూడదండి. కలపకుండా మూత పెట్టేసుకోండి. మంచిగా ఆవిరికి బాగా ఉడుకుతాయండి. ఒక 10 నిమిషాలు ఉంటే చాలండి. ఆ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకి గుడ్డు అనేది ఎలా తేలుతుందో పైకి. దాన్ని మరో సైడ్ తిప్పేసుకోవాలండి. నిదానంగా తిప్పేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్.
మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ స్టైల్లో ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ స్టైల్లో ఒక్కసారి ఈ ప్రాసెస్ యూస్ చేసి ఈ వీడియో స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేసి సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది బగారా రైస్లోకి కానీ వెజిటేబుల్ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుందండి. అలాగే మీకు కావాల్సితే చపాతీలోకి కానీ నాన్స్లోకి కానీ దేంట్లోకైనా తినొచ్చండి. గ్రేవీ మసాలా గ్రేవీ కాబట్టి అందులో ఎగ్ వేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ప్లీజ్ అండి నా వీడియో స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేసేయండి. అలాగే అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ నొక్కండి.